నమస్తే మేడం. నమస్తే అండి. మీ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో గర్భవతులు తర్వాత వాళ్ళ డెలివరీకి సంబంధించిన మీరు ఎలాంటి సేవలు ఇస్తుండ్రు, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని మీరు గైడ్లైన్స్ ఇస్తారు? ఇక్కడ గర్భవతులకి మాకు వీలైనంత వరకు అన్నీ చూస్తున్నాము. ఏమైనా హై రిస్క్ అంటే ఎవరైనా ఎక్కువ బీపీ ఉండడం కానీ, వాళ్ళకి ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ముందే పసిగట్టి వాళ్ళు ఇక్కడ డెలివరీ అయితే వాళ్ళకి సేఫా కాదా ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత ఏమైనా ఫర్దర్గా ఏమైనా చెకప్స్ కావాలంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలి, మళ్ళీ ఎలా చూసుకోవాలి, డెలివరీ ఎలా ప్లాన్ చేయాలి, అన్నీ మేము జాగ్రత్తగా చూసుకొని వీళ్ళంత వరకు పేషెంట్లకి అన్నీ సజెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అడ్మిట్ చేసుకోవడము, జ్వరము, వాంతులు, మోషన్స్, ఈవెన్ ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళని చూసుకొని అన్నీ చేస్తున్నాము. వీళ్ళంతవరకు ఇట్లాంటి సేవలు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఫర్దర్గా మేము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అందరూ మా పేషెంట్సే, ఎవరు రిటర్న్ వెళ్ళకూడదు, అన్ని సర్వీసెస్ ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలని వీళ్ళంతవరకు ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ మేడం, చిన్నపిల్లలు పుట్టిన జీరో బేబీస్ ఉంటారు, మరియు వాళ్ళను కూడా సంరక్షణ మీరు ఎలా చూసుకుంటారు? వాళ్ళకు సంబంధించిన డాక్టర్స్ కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన పరికరాలు మీ దగ్గర ఉన్నాయి? పీడియాట్రిషియన్స్ ఉన్నారండి, వాళ్ళు చూసుకుంటున్నారు బేబీస్ని. అంటే ఇప్పుడు వెయిట్ తోటి మనము బేబీని ఎలా చూసుకోగలం అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ డెలివరీ కన్నా ముందే బేబీ చాలా తక్కువ వెయిట్ ఉంది, 2 kgs కన్నా తక్కువ ఉంది అంటే అవి ఇక్కడ మనకి ఫర్దర్గా హయ్యర్ ఎన్ఐసియూ సెటప్ కావాలి కాబట్టి వాళ్ళని ముందే కౌన్సిల్ చేసి, సో బేబీ పుట్టాక డెలివరీ అవ్వడము బేబీకి మంచిది కాదు. సో తల్లితో పాటు బేబీని అంటే విత్ డెలివరీ అవ్వకుండా ముందు రిఫర్ చేయడం కరెక్ట్. అది అంటే బేబీకి డెలివరీ అయిన వెంటనే కావాల్సిన సేవలు హయ్యర్ సెంటర్లోనే బాగుంటాయి అలా. సో వెయిట్ అబౌట్ 2 kgs 2.5 kgs అయితే ఇక్కడ మేము హ్యాండిల్ చేయగలము. అట్లా వేరే ఏమైనా ఇప్పుడు రక్తహీనతతో ఉండి తర్వాత వాళ్ళు ఏదైనా క్రిటికల్ పొజిషన్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది బాగా రక్తహీనత అంటే మేము ఎలా ట్రైన్ అయ్యామంటే ముందే మేము డిటెక్ట్ చేయాలి. ఎండ్లో కాదు, డెలివరీ స్టార్ట్ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన 3 months లోపే వాళ్ళకి రక్తహీనత ఉందంటే వాళ్ళకి అన్ని అడ్వైస్ చెప్తున్నాం. ఎలా తినాలి, ఎలా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎలా ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి కొందరికి ట్యాబ్లెట్స్ పడని వాళ్ళకి మేము ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. సో వాళ్ళకి మ్యాక్సిమం అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ముందే కరెక్ట్ చేసుకోవడం అది మేము చేస్తున్నాం. డెలివరీ టైంలో రక్తం ఎక్కియడం కాదు, వీళ్ళనంత వరకు ప్రెగ్నెంట్ మదర్కి వీలు కాకూడదు, అంటే రక్తం ఇచ్చే పరిస్థితి రావద్దు. ఒకవేళ చాలా రక్తహీనత ఉంటే ముందే రక్తం ఎక్కించుకొని డెలివరీ ప్లాన్ చేస్తున్నామండి. అంటే మీ దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉందా లేదా మీరు బయట నుంచి తెప్పించి పేషెంట్కు ఇస్తారా? బ్లడ్ బ్యాంక్ లేదండి ఇక్కడ, కాకపోతే సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కాబట్టి వాళ్ళని ముందే కౌన్సిల్ చేసి అక్కడ డొనేట్ చేసి బ్లడ్ తెచ్చుకోమని, ఆ తెచ్చుకున్న బ్లడ్ని ఇక్కడ ఐసీయూలో ఎక్కిచ్చేసి దాన్ని బట్టి పేషెంట్కి సర్వీసెస్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.